భారత్ పాక్ మధ్య యుద్ధం వస్తే అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలనే దానిపై పౌరులను సమాయత్తం చేసేందుకు మాక్ డ్రిల్ నిర్వహించనున్నాయి డిఫెన్స్ బృందాలు. రాష్ట్రాలలో మాక్ డ్రిల్స్ ను నిర్వహించాలని కేంద్ర హోంశాఖ సూచించింది. దీంతో సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్బాగ్, డిఆర్డీఏ, మౌలాలిలోని ఎన్ఎఫ్సీలో డిఫెన్స్ బృందాలు మాక్ డ్రిల్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. మాక్ డ్రిల్స్ లో ఎంపిక చేసిన ప్రజలకు, వాలంటీర్లకు శిక్షణ ఇస్తామంటున్న ఫైర్ డీజీ నాగిరెడ్డితో ధనరాజ్ ఫేస్ టు ఫేస్. మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో దేశవ్యాప్తంగా 244 ప్రాంతాలలో సివిల్ మాక్ నిర్వహించనున్నారు అధికార యంత్రాంగం. ఈ క్రమంలోనే కేంద్ర ఆదేశాల మేరకు హైదరాబాద్లో కూడా ఈ మాక్ డ్రిల్ నిర్వహించేటువంటి క్రమంలో ఫైర్ డీజీ నాగిరెడ్డి ఆయన ఎలాంటి మాక్ డ్రిల్లో ఎలాంటి సూచనలు చేయబోతున్నారు, ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాలపైన మనతో మాట్లాడేందుకు ఉన్నారు. సార్, రేపు జరగనున్నటువంటి ఈ మాక్ డ్రిల్కి సంబంధించినటువంటి వాటిలో ప్రజలు ఏ విధంగా ఇందులో మమేకం కావాలి, అదేవిధంగా మీరు ఎలాంటి సూచనలు చేయనున్నారు? ఇప్పుడు మన దేశంలో 244 జిల్లాల్లో హైదరాబాద్ కూడా ఒక వల్నరబుల్ డిస్ట్రిక్ట్గా మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించి హైదరాబాద్లో సివిల్ డిఫెన్స్ పరంగా ప్రజల ప్రాణాలు తర్వాత ఆస్తి రక్షణ కోసము సివిల్ డిఫెన్స్ డ్రిల్స్ని, మాక్ డ్రిల్స్ని కండక్ట్ చేయమని కోవడం జరిగింది. సో దాని ప్రకారము ఈరోజు హైదరాబాదు మొత్తం వితిన్ ఓఆర్ఆర్ ఏరియాలో ఉన్నటువంటి హైదరాబాద్ మొత్తంలో కూడా మాక్ డ్రిల్స్ చేయాలని చెప్పేసి డిసైడ్ చేయడం జరిగింది. ప్రభుత్వ ఆదేశం ప్రకారం రేపు 4 గంటలకు అన్ని పోలీస్ కానీ తర్వాత ఇండస్ట్రియల్ సైరన్స్ మోగుతాయి. సో మోగిన తర్వాత ప్రజల అందరూ కూడా షెల్టర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే రోడ్ల మీద కానీ లేకపోతే ఎక్కడన్నా ఉన్నటువంటి వాళ్ళు బయట తిరగకుండా షెల్టర్ ప్లేసెస్ అంటే మంచి గట్టి బిల్డింగ్స్ కానీ లేకపోతే అండర్ గ్రౌండ్ ఏరియాస్ ఏదైనా ఉంటే వాటిల్లో షెల్టర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి ఈ ఫ్లేమ్ వచ్చేటటువంటి స్టవ్స్ కానీ లేకపోతే కిచెన్ లాంటిది గ్యాస్ కానీ ఇట్లాంటివి బంద్ చేసి ఉండాల్సి ఉంటుంది. ఈ 2 యాక్షన్స్ మాత్రం ప్రజల్ని తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. 4:30కి అనదర్ సైరన్ ఉంటుంది. ఆ సైరన్ వచ్చినప్పుడు మిగతా అది ఈ కార్యక్రమం పూర్తవుతుంది. దాని ప్రకారం ఎవరి కార్యక్రమాలకు వాళ్ళు వెళ్ళవచ్చు. ఇది ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి ప్రజలందరికీ ఇచ్చేటట్టు వాళ్ళు చేయాల్సినటువంటి వాలంటీర్గా చేయాల్సినటువంటిది ఇది కార్యక్రమము. సో దీంతో పాటే ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి 4 ప్లేస్లలో అటాక్ జరిగినట్లుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఏరియాలో పూర్తి స్థాయిలో అంటే ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ సిబ్బంది కానీ, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, ఎస్డిఆర్ఎఫ్, ఎన్డిఆర్ఎఫ్ వీళ్ళందరూ కూడా అక్కడ ఏదైనా డ్యామేజ్ అయితే దాని ప్రకారము ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ దాంతో చేయటం కానీ, సో దాంతోపాటు ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళ యొక్క ఎక్సర్సైజ్ చేస్తారు. ఈ మాక్ డ్రిల్ చూసి అంటే ఎలాంటి ఆందోళనలు చెందే అవకాశం కూడా ఉంటుంది. దీనికి ప్రజలకు మీరేం చెప్తారు? సో ఇది పూర్తిగా మాక్ డ్రిల్ అంటే ఇది ఓన్లీ ప్రజలకి అవగాహన కల్పించడానికి చేస్తున్నటువంటి ఎక్సర్సైజు. ప్రజలు ఎటువంటి ఆందోళన చెందనక్కర్లేదు. వాలంటరీగా వాళ్ళు ఎంత చేయగలిగితే అంత చేయవలసిందిగా మేము కోరుతున్నాము. అదేవిధంగా ఈ 4 ప్లేస్లలో ఏవైతే మాక్ ఎక్సర్సైజ్ చేస్తున్నామో వాళ్ళందరికీ కూడా బ్రీఫ్ చేసి ఇది ఒక మాక్ డ్రిల్ ఎక్సర్సైజ్ అని మాత్రమే చెప్పి సో వాళ్ళతోటే వాలంటరీగా కొన్ని యాక్షన్స్ చేయించి ప్రజలకు వివరించడం జరుగుతుంది. ఇదంతా కూడా సెన్సిటైజ్ చేయడం కోసము అవగాహన కల్పించడానికి కోసం చేస్తున్నటువంటి ఎక్సర్సైజ్ కాబట్టి సో మీ ద్వారా ప్రజలందరికీ మేము కోరేది ఏంటంటే వితిన్ ఓఆర్ఆర్లో ఉన్నటువంటి హైదరాబాదీస్ అందరూ కూడా రేపు ఉన్నటువంటి మాక్ డ్రిల్ ఎక్సర్సైజెస్లో అందరూ పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. అంటే ఫైర్ రెస్క్యూకి సంబంధించినటువంటి ఆపరేషన్లో మీతో కోఆర్డినేషన్ చేసేటువంటి బృందాలు ఏ టీంలు మీతోటి? సో రేపు 4 ప్లేస్లలో ఈ మొత్తం ఫైర్ కానీ రెస్క్యూ ఆపరేషన్స్ కండక్ట్ చేస్తాము. సో దాంట్లో ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళు, ఎస్డిఆర్ఎఫ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, డిఆర్ఎఫ్ మన సిటీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఉన్నది. సో దాంతోపాటే ఎన్డీఆర్ఎఫ్ కానీ, సిఆర్పిఎఫ్, సిఏఎస్ఎఫ్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. అందరూ కూడా ఎక్సర్సైజెస్లో పాల్గొంటారు కాబట్టి అందరికీ సహకరించవలసిందిగా కోరుతున్నాం. సరే, ఈ బ్లాక్అవుట్ చర్యలు అంటున్నారు అంటే ఏంటి? సో బ్లాక్అవుట్ అనేది ఎయిర్ రైడ్ ఏదైనా అయినప్పుడు అంటే వైమానిక దాడి ఏదైనా జరిగినప్పుడు
సో బిల్డింగ్స్లో ఉన్నటువంటి లైట్స్ అన్ని ఆఫ్ చేస్తే వాళ్ళు ఐడెంటిఫై చేయలేకుండా ఉంటారు. సో దానికోసం ఈ ఎక్సర్సైజెస్ అన్ని చేపిస్తాము. రేపు ఆ ఎక్సర్సైజెస్ మనం చేయట్లేదు. అంటే ప్రజలకు ముఖ్యంగా ఫైనల్గా ఏం చెప్పాలను? సో ప్రజలకు ఏంటంటే ఎవరు కూడా ఆందోళన చెందనక్కర్లేదు. ఈ జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా సివిల్ డిఫెన్స్ అంటే స్వతహాగా ఎవరి వారి రక్షణ, సివిల్ పర్సన్ ఎవరైతే వాళ్ళ రక్షణ, వాళ్ళ ఆస్తి రక్షణ ఏ విధంగా చేయాలి, వాళ్ళకై వాళ్ళు సహాయం చేసుకుంటూ పక్క వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలనే ఆలోచనని కలిగించే దానికోసము, అవేర్నెస్ని కలిగించే దానికోసం ఈ యొక్క ఎక్సర్సైజ్ చేస్తున్నాము. అందరూ దీనికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. వివిధ రకాల సైరన్లతోటి ప్రజలకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తుంటారు. ఈ మాక్ డ్రిల్లో దాన్ని అనుసరించి ప్రజలు ఎప్పటికప్పుడు అలర్ట్ చేసేందుకే ఈ సివిల్ మాక్ నిర్వహించనున్నారని చెప్తున్నారు. V6 న్యూస్, ఖమ్మం కంట్రోల్స్ నుంచి హైదరాబాద్.